రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మూడుచింతలపల్లిలో నూతనంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఇక ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సంక్షేమ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అంతకుముందు పొన్నాల, అడ్రస్పల్లి, జగన్గూడ, ఉద్యమర్రి గ్రామంలో మొత్తం 2,90,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. अरे दोबा पड़ा ना बोल ले अरे कदले अरे ఉండే ఆనే ఉండు ఒక 2 నిమిషాలు ఇక పోదాం. సరే చూడు కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి వాడవాడ చేసుకొని మండల ఆఫీస్కి రావడం జరిగింది. కొత్త మండల ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకదాని ఒకటి చేసుకుంటూ రావడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా కుటుంబించిన కార్యక్రమం కూడా మేడ్చల్లో కూడా జరుగుతున్నది. ఈ ప్రభుత్వము అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి పరంగా అనుకోండి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి దీని తర్వాత మేడ్చల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి పోవడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారాలు.